గుణములు కానీ ధరిస్తే మనం చేరకుండా ఉండలేమండి, వాటితో చేరిపోతే కానీ ఉండలేము. కాబట్టి ఆడపిల్ల మగవాడు మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు పురుషుడి యొక్క గుణాలు స్త్రీ వింటుంది, స్త్రీ యొక్క గుణాలు పురుషుడు వింటాడు. వాళ్ళు చూసుకోరు ఒకళ్ళు, ఎంత బాగుంటాడో అబ్బాయి, నమ్మసరి మరి అంత అందంగా చెప్పలేమంటారు వీళ్ళు వీళ్ళ దగ్గర, ఆవిడ దగ్గర వాళ్ళ దగ్గర. అబ్బా ఇంకా పిల్లలు చూస్తారు, అమ్మ అప్సర్స్ ప్రతి వాళ్ళు తెలియదు, అలాంటి పిల్ల ఇప్పటికి ఎక్కడా చూడలేదంటారు. ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోరండి, ఆ పిల్ల కావాలి, ఈ పిల్లలు కావాలి. ఎందుకు కలుగుతారు? మీకు దేనివల్ల? గుణములను విన్నందువల్ల కలుగుతుంది. కాబట్టి మనకి రుక్మిణీదేవి కావాలని పంపిస్తే ఆవిడ సందేశం పంపించింది ఆ బ్రాహ్మణ కింద, శ్రుత్వా గుణాన్ భువన సుందర అంటుంది. ఓ అందగాడా, నీ గుణాలను విన్నానయ్యా, విన్నప్పటి నుంచి నీ మీదే నా మనసు ఉందంటుంది. అది మనకు కడగా. అంటే ఏమిటి చేరడానికి ఏమిటి ఆయన ఉపయోగిస్తాడు? గుణం. అక్కడ ఉన్న వాడికి ఇక్కడికి లాగాలంటే ఏమిటి ఉండాలండి? ఓ తాడు ఉంటే అక్కడి నుంచి వెళ్ళి ఆ తాడు ఇలా విసురుతాం, ఆ ఊరి పేక తగులుకుంటుంది. ఇక్కడ ఇలా లాగుతుంటే వాడే ఇలా పట్టుకుంటాడు, రోజు అది పిగిసిపోతుందని పట్టుకొని వాడే వస్తాడు. అంతే. అలాగే భగవంతుడు ఏం చేస్తాడట, ఈ జంతువులని పట్టుకుందికి వేసేట ఒక ఉత్సు లాంటి ఉత్సు వేశాడు మన మీద. ఏమిటా ఉత్సు? తాడు. తాడుకి సంస్కృతంలో పేరేమిటి? గుణం. గుణం అనేటటువంటి తాడు విసురుతాడు. గుణం అనే తాడు విసిరేసరికి అందులో పడిపోతాం. పొరపాటుగా కానీ ఎప్పుడైనా ఇక్కడి నుంచి ఇలా వచ్చిందో గుణం వచ్చిందంటే మెడకు ఉచ్చు పడ్డదే అనుకోండి. కాబట్టి నువ్వు భగవన్నామం అనాలని, భగవద్గుణం అనుకోవాలని అనుకుంటే వెంటనే పేకి గుణం అనే తాడు వేసి లాగేశాడు స్వామి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, తనకి దూరమై ఉన్నవారిని, కలవని వారిని కలుపుతాడు. వీటితో కూడారి, కూడని వారిని, వెల్లం ఓడించేటటువంటి క్షీర్ గుణములు. గుణములు కలిగినటువంటి వాడు ఎవడైనా గోవింద, గోవులను పొందినవాడు, గోవులు కావాడు. ఇంతకంటే ఎంత ఉందండి? ఏమిటో తెలియదు ఏ గోవుకి. ఆ గోవులకి పిచ్చండి. స్వామి ఆ చెట్టు మీద కూర్చుంటాడు, కడిమి చెట్టు మీద, యమునా తీరంలో కూర్చొని పిల్లలు కూడా ఊపుతాడు. ఆయనకి ఆడపిల్లలు కావాలి. పాపం వయసులో ఉన్న ఆడపిల్లల కోసం దేవుడు ఆడతాడు ఆయన ఎక్కువ. అంటే ఎవరి వయసులో ఆడపిల్లలు ఇంత కామం కథ అనుకోకండి, చాలా అర్థం మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తుంటారంటే ఇది వెంటనే మనసులో దుర్బుద్ధి కలుగుతుంది. అందుకోసం మనం చూస్తుంది. మనం అందరం భగవంతుని వైపు పొందాలనే కోరిక నీకు కలిగితే పురుషుణ్ణి కోరే యవ్వనం వచ్చిన స్త్రీ అన్నమాట. మనం స్త్రీకి ఎప్పుడు కావాలి? పురుషుడు యవ్వనం వస్తే. యవ్వనం వస్తే స్త్రీకి పురుషుడు కావాలి, పురుషునికి స్త్రీ కావాలి. ఇప్పుడు పురుషుడు ఎవరు? కృష్ణుడు. ఆయనకి ఏం కావాలి? యవ్వనంలో ఉన్న ఆడపిల్లలు కావాలి. అంటే అర్థమేంటి? తనను పొంది అనుభవించాలని కోరుకునేటటువంటి ఆత్మలు కావాలి. వాటి కోసం ఆర్తి చెందుతూ ఉంటాడు. ఎలాగైనా వాళ్ళని వశపరుచుకోవాలి. చూడండి, పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇలా ఈల వేస్తారు, లేదా చప్పట్లు కొడతారు. మన వెనక్కి తిరిగితే సంతోషిస్తారు. అంతే పాపం, ప్రయోజనం ఏమీ లేదు. ఇది ఏమిటండి ఇది అంటే ధ్వని చేత ఆకర్షిస్తారు. ఆ ధ్వని చేత ఆకర్షించినట్టే స్వామి దేని చేత ఆకర్షిస్తున్నాడు? పిల్లలు కూడా ఉండేది. ఓం భూ ఓం భువ ఓం శుభ 7 ఆహుతులు ఉన్నాయి. అది ఈ సప్తస్వరాల్లో పలికిస్తాడు స్వామి. పలికితే మనం వాడికే చెంది వాడికే చేరితే కానీ ఉండలేనటువంటి ఒక స్థిరమైన బుద్ధి కలుగుతుంది. ఊదుతాడు. ఊదితే ఉండలేమే, పిచ్చెత్తి పరిగెత్తాం. మనం పరిగెత్తడం గొప్ప లేదండి. ఆవులు వీటన్నిటినీ ఏం చేస్తారు? ఈ ఆడవాళ్ళందరూ పొద్దున్న నీళ్ల కోసమని ఆ యమునా తీరానికి వస్తారు. ఆవుల్ని కాస్తానంటాడు, విప్పులు అయిపోతాడు. యమునా తీరంలో గడ్డి లేని ఇసుకలో పెడతాడు వీటినన్నింటినీ. ఎందుకంటే ఎందుకు గడ్డి ఉందా ఏమైనా ఎవడు మేపుతాడు? ఆయనకి అక్కడ ఉండడం అవసరం. ఇందులో వస్తారు ఈ ఆడపిల్లలందరూ, యవ్వనంలో ఉన్న పిల్లలు. వాళ్ళు నీళ్ళ కోసం వస్తే వాళ్ళని చూడాలి, చెట్టు మీద కూర్చొని. దానికోసం కూర్చుంటాడు. పిల్లలు ఊపుతాడు. పిల్లలు ఊపితే ఏమి చేస్తాయి? ఆవులు ఆ కాస్తున్న 2 గడ్డి పరకలు కూడా తినకుండా పొలం మీద గెలుస్తాయి. ఇదే పాపం ఆ 20 ఉంటూ ఉండిపోతాయి. కాబట్టి మేసే వాటిని మేయకుండా చేసే శక్తి ఉంది స్వామికి. వేటికి? మనకి కాదండి, గోవులు. కాబట్టి గోవులను పొందిన వారంటే అర్థమేంటి? జ్ఞానము లేనివి, పొందవలననే కోరిక లేనివి, పొందితే పొందేననే సంతృష్టి తెలియనివి, స్వామి నన్ను పొందించుకొని ప్రార్థన చేయనివి, తర్వాత కొని ఉపకార స్మృతున్నదా లేనివి, అటువంటి గోవులను విందా. ఏమీ తెలియనటువంటి పశువులు కూడా నీవేపు ఆకర్షిస్తున్నారు స్వామి. నాలాంటి వాళ్ళని చూడండి గోపికలు. అందుకోసం గోవింద అంటున్నారు. ఇంతదాకా గోవింద లేదని నేను ఎప్పుడైనా చూసారా? ఈ పశువులు అయిపోయినాయి, ఎక్కడా గోవింద లేదు. ఇవాళ గోవింద, రేపు గోవింద, ఎల్లుండి గోవింద. 3 సార్లు గోవిందనామస్మరణం చేస్తారు. కాబట్టి గోవిందనామలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే భగవంతుని దగ్గర పొందడానికి నీదన్నదేమీ అక్కర్లేదు. వాడే నిన్ను తన వైపు ఆకర్షిస్తాడు. ఇది చెప్తుంది గోవిందనామం. కాబట్టి మనకి
శంకర భగవత్పాదులు ఏమిటనమన్న ఆ రోజును భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం 3 గోవిందలు అయింది. మన ఆండాళ్ళ తల్లి ఇవాళ గోవింద, రేపు గోవింద, ఎల్లుండి గోవింద, ఇవాళ మొదట గోవింద, రేపు మధ్య గోవింద, ఎల్లుండి చివరి గోవింద. 3 సార్లు గోవింద అంటే వెంటనే వెళ్ళిపోతాను, మరేం ప్రశ్న లేదు. కాబట్టి గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా స్నానం, గోవింద సదా గోవింద కీర్తనం. ఎప్పుడు గోవింద 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 అన్నారు మన పెద్దలు. అదంటే ఏమిటండి లాభం, ఏమిటి ఏది కావాలంటే అది వస్తుంది. కాబట్టి వీరి పిల్లలకి ఏమిటి చేస్తున్నారు, గోవింద నామస్మరణం చేస్తున్నారు ఇవాళ, రేపు, ఎల్లుండి. మొదట నారాయణనే నమక్కే వరైదరువా నారాయణ నామని చెప్పారు. 2వ నాడు పాల్కడలు పయ్యత్తు ఎంద్ర పరమడిపాడి క్షీరసాగరసేన అన్నారు. 3వ నాడు ఓంగి ఉరగడంద త్రివిక్రమ అన్నారు. 4వ నాడు ఆదిమరైకన్నాపాసనంలో శరమజపోదని రామచంద్రుని స్మరించారు. 5వ పాసనంలో మళ్ళీ కృష్ణుని స్మరించారు. ఇంతే తప్ప ఎక్కడ గోవింద లేదు. ఇవాళ జ్ఞాపకం ఇంతసేపు వాళ్ళని కీర్తిస్తామిటి. ఎవడు మన కోసం వచ్చి మన మధ్యని తానుండి తన ప్రయత్నము చేతనే మనని తన వైపు ఆకర్షించుకుంటాడు. అంటే గోవిందుడు కదా అయినా మనకేం భయం, వాళ్ళ ధైర్యం వచ్చింది. అప్పుడు కూడారై వెల్లంశీ గోవింద, నిన్ను కుల నివారణ కూడా నీ గుణముల చేత నీ వైపు ఆకర్షించి వశపరుచుకునేటువంటి గోవింద. ఉందన్నై పాడి, నిన్ను పాడి, నిన్ను పాడటం అంటే ఏమిటి, నీ దానిని పాడి, నీ దాని అంటే నీ నామమును పాడి. పాడటం అంటే తెలుసును మీకు అందరికీ, ఇప్పుడు అయిపోయింది, మీకు చివరికి వచ్చేసి మళ్ళీ వస్తాను నేను అంటే అంటుంటే మీకు చికాగ్గా ఉంటుంది. పాడటం అంటే ఆ భగవంతుని యొక్క గుణములను లోపల మనసు లోపల స్మరించి ప్రేమించి ఎడదేక స్మరించలేక స్మరించినటువంటి ప్రేమతో స్మరణ లోపల నిండిన అనుభవం లోపల నిండిపోయి బిందె నిండితే నీరు పైకి పడ్డట్టు నీ లోపల నుంచి ఒక వాక్ వస్తుంది. అది వస్తే అది పాట. పాట అంటే ఏదో కూర్చొని సరిగా మా పదని అటించడు తలకితులుగా రాగాలు నేర్చుకున్న పాట కాదండి. భగవంతుని అనుభవము మనసార నిండి పొంగి వచ్చిన మాటకి పాటకు పేరు. అటువంటి పాట మేము పాడరు. దాన్ని పాడి అసలు ఈ పాట మేము కాదు పాడవలసిన వాడు, నువ్వు పాడాలి. మేము పాటలు ఇవాళ మా ప్రారంభం వచ్చింది, కానీ అసలు నువ్వు వచ్చి మా వాకళ్ళకి రావాలి. ఎప్పుడైనా ఆడపిల్ల కోసం మొగాడు మించినట్టు తిరుగుతాడా, లేకపోతే మగవాడి కోసం ఆడపిల్ల వెళ్తుంది. ఎక్కడికి ఆడపిల్ల ఇంట్లోనే ఉంటుంది. వాడు వస్తావా ఇదంటే తిరుగుతూ ఉంటాడు. కిటికీ వచ్చి కనిపిస్తుందో విజయ కనిపిస్తుందో ఎక్కడ కనిపిస్తుందో చూస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడు వెళ్ళాలి వాకిటికి, ఆయన రావాలి, కృష్ణుడు రావాలి. మేము నీకోసం మేము వచ్చాం. అంతేత ఎంత మమ్మల్ని రామార్త్యవో చూడు, కూడారై వెల్లంశీ గోవింద, నీ గుణముల చేత మమ్మల్ని నాగేశ్వరుడి దగ్గరికి. కానీ న్యాయంగా నువ్వు అందాలు చూసి మా విలాసాలు చూసి మా దగ్గరికి రావాల్సిన వాడి మేము వచ్చాము. ఏం చేసాము, నువ్వు మా ఇళ్ళవే వచ్చి మమ్మల్ని స్తోత్రం చేసి అలివేణి ఏదో ఉంటాయి మా వాళ్ళ పేరు కూడా ఒక్కొక్క పేరే పెట్టి పిలుస్తూ ఉండాలి. అలాంటి మేము కృష్ణ గోవింద మేమనమా, ఉందన్నయ్యి నీవు చేయవలసిన పనిని మేము చేసి పాడుతున్నాం. ఉందన్నయ్యి పాడి మేము ఎందుకు అలా పడుతున్నారు, పరై పండుగ మాకు కావాలి. ఆ పర నువ్వు తప్ప ఇవ్వలేక, అందుచేత మా పెద్దలందరూ హర్షం కావాలి. హర్షం కావాలంటే ఒక వ్రతం చేయాలి, వ్రతం చేయాలంటే పర ఉండాలి. కాబట్టి ఆ పర కావాలన్నారు వాళ్ళందరూ. పర పట్టుకుని వచ్చి స్నానం చేసిన తర్వాత శంఖాలు ఊదిన తర్వాత దీపాలు పట్టుకుని అవన్నీ నేను చెప్పాను వాళ్ళ ఇష్టంతో పట్టుకొని అప్పుడు ఒకసారి పర ఇలా ఉండే కట్టుకొని రోగిస్తే వర్షం పడిపోతుంది. ఏమిటి కథ కాదు, నిజం. ఆనాడు వర్షం పడ్డది, మన గోపికలు వ్రతం చేశారు, రేపల్లిలో వర్షం పడ్డది. ఇది ఇప్పుడు నిజమే. ఏమిటవుతుంది, నీ లోపల భగవంతుని యొక్క కారుణ్యం అనే వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుంది, ఇదిగో ఈ క్రమంలో మీరు నడిస్తే ఒకసారి భగవంతుడిని ఎందు విశేషమైనటువంటి అనుగ్రహం వర్షిస్తాడు మీద నుంచి. కాబట్టి భగవంతుని యొక్క కారుణ్యం అనేటటువంటి వర్షం మన మీద పడాలి. పడ్డానికి ఏం చేయాలి, పర ఉండాలి, పాడాలి. పర పాట రెండు రావాలి. పర అంటే ఏంటి, ఏ పని చేస్తున్నా వాడే చేయిస్తున్నాడు, ఏ పని చేస్తున్నా వాడి పని, ఏ పని చేస్తున్నా వాడి కొరకే అని నీ లోపల తెలిస్తే, వాడి గుణాలని ఒక్కసారి స్మరిస్తే, ఒడలు మరచిపోతే, లోపల నిండిపోతే, ప్రేమ పొంగి బయటికి ప్రవహిస్తే అప్పుడు ఏమవుతుంది, దాని పేరు పాట. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, నీలో నీవు లేవు, వానిలో నీవు చేరితే ఏమవుతుంది, వాడు ఎవరి కోసం వర్షిస్తాడు, అంత ప్రేమిస్తే. ఇందులో ఏమనిస్తుంది, వర్షం పడుతుంది. మేము పాడి పరకుండు ఈ గుణములను పాడి పర అనే వాద్యాన్ని స్వీకరించడానికి వచ్చామయ్యా. పాడి పరకుండు, సరే అలాగే పాడండి, పడిస్తామంటాడేమో కాదు, మాకు ఒక సమ్మానం చేయాలి. ఇంకా డిమాండ్ ఎంత బాగుంటుంది, దగ్గరికి వచ్చిన కొద్ది డిమాండ్స్ పెరిగిపోతున్నాయి. యాం పేరు సమ్మానం, మేము ఏమిటి, మేము అహంకారం,
మేమంటే ఎవరండి వచ్చారు మేమండి అంటే మేమంటే మేము రావడం మీ అదృష్టం, లేకపోతే మేము నువ్వు రావాల్సింది మా విధులకి, మేము వచ్చాం. మేమంటే ఎవరు అంటే నారాయణని నమక్కే పరైదరువాలని మొదటి భాషలో అన్నాము. నారాయణుడే మనకే పరయిస్తాడు. ఆ మనమంటే ఎవరు జ్ఞాపకం పెట్టుకుంటుండే. ఎప్పుడైనా మనం అన్నప్పుడు ఎవరైనా అనాలి, వాడు తప్ప వేరొకటి సాధనము లేదని, వాడు తప్ప వేరొకటి నాకు ఫలము లేదని నమ్మిన వారెవరో వారు మన గోష్ఠిలో. బట్ ఆంగారు గోష్ఠిలో చేరాలంటే ఏమిటో రెండు ఉండాలి. ఒకటి మనం అనుకోవాలంటే గుణాలు సమంగా ఉండాలంటే మనం అనుకుంటారు, వాళ్ళు ఫ్రెండ్స్. ఏమంటే ఫ్రెండ్స్ ఒకలాంటి భావాలు ఉంటాయి. ఎలాంటి భావాలు సినిమా వెళ్ళాలంటే సినిమాలు, పేకాడంటే పేకాడు, జూదం అంటే జూదం, మరొకటి అవన్నీ కలిసిన వాళ్ళని ఏమిటంటారు మనం అనుకుంటారు. ఎవరైనా మనం ఎప్పుడు పోతాం అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు అలాగే మనం ఏమిటంటే మనం అన్నారు. ఎవరి మనం అంటే భగవంతుడే తప్ప వేరొక సాధనం మనకు లేదు, భగవంతునే తప్ప వేరొకటి పొందవలసినది మనకి లేదు. అది నమం. అది ఇక్కడ యా మేము. మనకి ఏమీ అక్కర్లేదు అంటున్నారు. సమ్మానం ఏంటి? మనకి ఏమీ అక్కర్లేదు. సమ్మానం ఏంటి? నన్ను ఆశ్రయించిన వారు కోరికలు కోరరు. నన్ను ఆశ్రయించిన వారు నన్నే కోరుతారు కదా. మీకు ఏదో సమ్మానం ఉన్నారు. ఏమిటి సమ్మానం? అయితే మీరు ఈ వ్రతం లోకంలో కీర్తి పొందడానికి చేస్తున్నారా, వర్షం కోసం చేస్తున్నారా? వర్షము కాదు, కీర్తి కాదు, నువ్వు కావాలి. అందుచేత మేము పొందవలసిన సమ్మానం చెప్తారు ఇప్పుడు ముందు. అది మామూలుగా చెప్పాలండి. ఎంత అందంగా, ఎంత రహస్యంగా స్త్రీ యొక్క ఉండేటువంటి వాగ్వైభవాన్ని అంతని ప్రదర్శిస్తుందో నాన్నగారు తెలియ అంత నేర్పుతో చెబుతుందో. మాటలో చూస్తే పైకి ఏమి తప్పు ఉండదు, చూస్తే అది అర్థం కాదు. నాడు పుహడు పరిశీనాలు మేము పొందవలసిన సమ్మానం లోకమంతా ప్రశంసించాలి. తమరు సమ్మానం పొందాక తమ సమ్మానం ఏమి సభండి, ఏమి సమ్మాన సభండి, ఇంత బ్రహ్మాండంగా అందరూ కీర్తించాలి. ఎందుకు ఇది? వాళ్ళ కీర్తి వాళ్ళ పొగడం నీకు ఎందుకు అవసరం? నీకేమీ అక్కర్లేదంటున్నావు అంటే అందరూ పొగడాలి. ఎందుకు పొగడాలి? దీనికి ఒక కథ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు మన పెద్దలు. పూర్వం ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారట. ఆయన అంతఃపురంలో కూర్చున్నాడు. అక్కడ రుక్మిణీదేవి కూర్చుంది ఒకవైపు, ఆవిడ ఒళ్ళో తలపెట్టుకున్నాడు. ఇతర పాదాల దగ్గర ద్రౌపదీదేవి కూర్చుంది, ఆవిడ ఒళ్ళో కాళ్ళు పెట్టుకున్నాడు. ఆవిడ చెల్లెలు పెట్టుకున్నాడు. పక్కనేమో అర్జునుడు కూర్చున్నాడు, మాట్లాడుతున్నారు. మంచి గోష్ఠి కాలక్షేపం మంచి అంతరంగంగా రహస్యంగా జరుగుతున్నాడు. అప్పుడు అక్కడ హస్తినాపురం నుంచి సంజయుడు వచ్చాడు. ఏమిటి ఏదో రాయవారం ఎవరలా ఏవో మాట్లాడడానికి వస్తే ఈయన ఎవరు కాపలా పెట్టినప్పుడు ఏమి చెప్పారు? ఎవరు వచ్చినా లోపలికి రానిపోద్దు అని చెప్పాడు. మేము ఏకాంతంగా మాట్లాడుకుంటున్నా, ఎవరు వచ్చినా రానిపోతున్నారు భగవానుడికి. సరైన ద్వారపాలకుడు అట్టేశాడు. అట్టేస్తే లోపలికి వచ్చి చెప్పాడు, ఇలా సంజయుడు వచ్చాడు, కానీ మరి మీరు ఏకాంతంగా ఉండి వస్తున్నారు కదా, ఆపేశాను. బెబ్బే లేదా పని రాని అన్నాడు భగవానుడు. అంటే వాడిని వదిలేశాడు. వదిలేస్తే ఆయన వచ్చేస్తున్నాడు. చూశాడు, ద్రౌపదీదేవి ఒళ్ళో కాడు పెట్టాడు, కృష్ణదేవి ఒళ్ళో తలపెట్టుకున్నాడు. ఆడది కూర్చొని ఆవిడ ఒళ్ళో తలపెట్టుకు కొడుకుడు. ఎవరైనా పెద్దలు వస్తే బాగుంటుందండి, వెంటనే తలుపుని అంత తీసేస్తాం, లేచిపోతాం. అలాగే పై ఆడదానికి ఒళ్ళో కాళ్ళు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అది లేచిపోవాలి. ఇద్దరు రుక్మిణీదేవి ద్రౌపదేవి లేచిపోవడానికి సిద్ధపడుతున్నారు. కూర్చోండి అన్నాడు స్వామి. కూర్చోండి ఇంకా అక్కడ కూర్చోమన్నా. ఏమిటెందుకో తెలియలేదు. ఆయన వచ్చాడు, చూశాడు. చూసిన తర్వాత దించి వెళ్ళాడు. వెళ్ళి చెప్పాడమ్మ, మన గొప్ప మురుక్కుపోయిందయ్యా. ఎందుచేత అర్జునుడి మీద కృష్ణుడికి ఉన్నంత ప్రేమ ఎవరి మీద లేదు. ఆయన భార్య ఆయనకు ప్రాణం. ఆవిడ ఒళ్ళో కాడు పెట్టుకోలేంత స్వతంత్రం. ఆయన పక్కన ఉండగా తన భార్య ఒళ్ళో తలగొట్టుకొని పడుకోనేంత చనువు వారికి. కాబట్టి భార్యతో ఏకాంతంగా వాళ్ళు పక్కన కూర్చుని పిలిచేటప్పుడు ఎంత డియరెస్ట్ ఫ్రెండ్ కావాలి. కాబట్టి వాళ్ళు చాలా అంతరంగుడిగా ఇంకేత అర్జునుడికి యుద్ధం చేస్తే మనకేమీ లాభం లేదు అని వీడు చెప్పాలి. అందుకు వీడిని రమ్మన్నాడు. ఎందుకని వీడు వచ్చి చూస్తే అబ్బాయి రామదేవులై దుర్యోధన ధృతరాష్ట్ర వాళ్ళతో మాత్రం ఎంత మాత్రం యుద్ధం వద్దు, కృష్ణుడు పరిపూర్ణంగా వాళ్ళు లొంగిపోయాడు. కేవలం మా దగ్గర పిచ్చి ప్రేమ పెట్టుకున్నాడు. మేము ఉద్యోగం చెప్పేయాలి వీడు. అందువల్ల ఏం చేయాలి? మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు వాళ్ళు వస్తున్నారని దక్కకండి. మనం శాస్త్రనామం చదువుతూ ఉంటాం. ఎవరైనా వస్తారు మన ఇంటి ఆపేస్తాం. ఎందుకని అలా దగ్గర బొమ్మాట మనం శాస్త్రాన్ని చదివితే బాగుంటుందా? ఏదో ఇప్పుడు వాళ్ళతో కలిసి ఏదో లోకాగ్రమైన మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు ఏదో టీవీ వేసుకోకుండా మన శాస్త్రనామం వీళ్ళు వచ్చి నిలవాలంటే అనుకోరు వాడు. ఇప్పుడు మనం అందరూ తప్పుడు ఆపేసి తర్వాత అందుకున్నాక అందరూ తండ్రి తల్లి అందరూ మానేస్తారు. ఎంత బుద్ధిహీనం చూడండి. స్వామి నేర్పాడు, నువ్వు చేసే మంచి పని 10 మందికి తెలిసేలా చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి మంచి పని చేస్తే మనం మంచిది అని గుర్తించి వాళ్ళందరూ దాన్ని ఆ మార్గాన్ని అవలంబిస్తారు.
ఇక్కడ కృష్ణుడితో స్నేహం చేసుకుంటే మంచిదని వారు కూడా మన వైపు వస్తారు దీనివల్ల. అంతేనే కానీ మనం కాళ్ళులా తీసి తల తీసేసి కూర్చుంటే మనమెంతో వాళ్ళు అంతే అనిపిస్తుంది వాళ్ళకి. అలా ఉండకూడదు. భగవంతుడు మనకైనా సన్నిహితుడో అని వారికి తెలియాలి కనుక మనం ఎప్పుడైనా ఒక భగవత్ సంబంధమైన కథ చెప్పుకుంటున్నా, భగవత్ సంబంధమైన కీర్తనలు పాడుకుంటున్నా, ఒకరు వస్తే మొహమాట పడి మానేకండి. మరేమిటి హాయిగా చదవండి. వాళ్ళు తరిస్తారు, లేదా వాళ్ళకి ఇష్టం అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినారా మన అదృష్టం, కూర్చున్నారా వాళ్ళ అదృష్టం. కాబట్టి అది ఎప్పుడు చేసినా మంచివని మనం అందరికీ తెలిసేలా జరగదు. నాడు పుహుషం పరిశిన లోకమంతా ప్రశంసించేటువంటి విధంలో నన్ను బాగా తీయాలి స్వామి, మాకు సన్మానం చేయండి. కండిషన్లో ఈ పిల్లలు చూడండి, సన్మానం చేయాట. ఆ సన్మానం కూడా లోకమంతా మెచ్చుకునేటువంటి విధంలో తీయాట. బాగా తీయాట. బాగా తీయడం అంటే నువ్వు తీసుకొచ్చి ఆ దండ ఏదో మా మెళ్ళో వేసేస్తే మా పనికిరాదు. మరేమిటి తీయాలి? ఆనాడు రామావతారంలో శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయ స్వామి పాదాల దగ్గర కూర్చుంటాడు ఎప్పుడు. స్వామి ఆయనకి గొప్పలు అక్కర్లేదు, వినయమే. అంత గొప్పవాడు వచ్చి పాదాల దగ్గర కూర్చున్నాడు. అందరికీ కానుకలు ఇచ్చేశారు. పట్టాభిషేకం అయిపోయింది. గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం ఇచ్చేశారు. అందరికీ ఎవరికి సుగ్రీవుడికి ఇచ్చేశాడు, వాటికి బాణాలు ఇచ్చాడు, అందరికీ అయిపోయింది. సరే ఆంజనేయ స్వామి కూడా బట్టలు ఇచ్చేశారు. ఎల్లటి బట్టలు ఆయన ఇష్టం ఇచ్చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఒక ముత్యాల హారం పంపించాడు రామచంద్ర ప్రభు కానుకగా. అయితే ఆ మెళ్ళో వేశాడు. వాయుదేవుడు తెచ్చి వేసుకొని కూర్చున్నాడు. సీతమ్మకి ఇంతకు ముందే ముత్యాల హారం ఇచ్చాడు, కానీ మళ్ళీ ఈ హారం పట్టుకుంది. ఆవిడ ముత్యాల హారం మళ్ళీ ఈ హారం తీసి ఆవిడ మెళ్ళో వేసేసాడు. వేసేస్తే సీతమ్మ చేతిలో తీసి పట్టుకుంది. పట్టుకొని వీరస్వామి గారిని ఎప్పుడైనా చూస్తూ ఉంటారు, వారి మెళ్ళో మాల వేయగానే ఇలా పట్టుకుంటారు. ఎవరి మెళ్ళో వేయడమా చూస్తూ ఉంటారు. చూస్తే ఎవరికి వారు అనుగ్రహంలో పాత్రలు అవుతారో వారు వచ్చేలా కనసౌక్యం చేస్తారో ఏం చేస్తారో మీకు తెలియదు. వారు వెళతారు, వెళ్ళవరిస్తారు. ఇది విచిత్రమైన సన్నివేశం. అలాగే సీతమ్మ అందరి వైపు చూస్తోంది, ఎవరికి ఇవ్వనా అని ఆలోచిస్తోంది. రామచంద్ర ప్రభు చూశాడు, పాపం అభిప్రాయం ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తోందని ఆయన చెప్పాడు. ఎందుకు ఆ బెంగపట్టుకుంటాం? ప్రజేహి ఇచ్చారన్నమాట. ఇచ్చేయడానికి ఆలోచిస్తుంటే ఇచ్చేయ ప్రజేహి ఇచ్చే ఏమని పిలిచాడు? పేరు సంబోధన పిలుస్తున్నాడు. శుభగే అంటే శుభగే అంటే భర్త యొక్క ప్రేమను పొంది ఉన్నదాన్ని సౌభాగ్యవతి అంటారు. సౌభాగ్యవతి అంటే భర్త యొక్క ప్రేమను పొందిన స్త్రీకి సౌభాగ్యవతి. కాబట్టి సౌభాగ్యవతి అని అర్థం. సౌభాగ్యవతి అని పిలిచాడు. శుభగే అంటే నా ప్రేమను నీకు లభింపజేసిన వాడు ఎవడు? వీడు లేకపోతే నువ్వు నేను కలుద్దుమా? నువ్వెక్కడో లంకలో నేను ఇక్కడ ఉందుము. నిన్ను నన్ను కలిపినటువంటి వాడు ఈయన కనుక ఎవరికి ఇస్తానని ఆలోచిస్తాడు. శుభగే అన్నాడు. కాబట్టి బోధపడలేమో, మళ్ళీ నీకు బెంగ వేసిందేమో, ఇంత పొరపాటున ఎవరి మళ్ళీ పడేస్తుందో. కాబట్టి ప్రజే శుభగేహారం ఎస్య తుష్టాసి, నీకు ఎవరి విషయంలో మనసులో లైటింగ్ మంచి సంతృష్టి కలిగితే వాడికి ఇచ్చి, ఎస్య తుష్టాసి ఎవరి మీద సంతోషం కలిగితే వాడికి ఇచ్చి అన్నాడు. బాగు మా మంచి ఎందుకు చెప్పడం ఆయన ఎవరికి సంతోషం కలిగితే వాడికి ఇచ్చి నేను అనుకోలేదు. నాకు అదే అభిప్రాయం. ఎవరికి ఇవ్వాలనేది ఆ సంతోషం కలిగించినారు ఎవరిని అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఏవి 3 క్వాలిఫికేషన్ చెప్తున్నాడు. ఈ 3 ఎవరికి నీకు బాగా పరిపూర్ణంగా ఉందని నీకు నచ్చితే వాడికి ఇచ్చి. ఉద్యోగాల్లో మనవాడికి ఉద్యోగం రావాలనుకుంటా అనుకోండి, పెద్ద ఆఫీసర్లో అనుకుంటే ఏం చేస్తారు? మనవాడికి ఒక్కటే ఉన్నటువంటి లక్షణాలు కొన్ని వేస్తాం. చాలా పండవలను 55 ఏళ్ళు నిండవలను ఇటువంటి లక్షణాలు వేస్తే మరొకటి కదా ఉద్యోగం. ఎవరు అప్లై చేయలేదు, ఎవరు వస్తారు వాళ్ళు ఒకరే చేస్తాడు, ఎవరికైనా మనం ఇచ్చేవచ్చు. అలాగే నేను చెప్తున్నాను, పౌరుషం విక్రమ బుద్ధి, ఈ 3 ఎవరిలో పరిపూర్ణంగా నీకు సంతృప్తి ఇస్తే వాడికి ఇచ్చేది. పౌరుషం ఆయన మంచి పౌరుషం గలవాడు ఎవడో, పరాక్రమం గలవాడు ఎవడో, మంచి బుద్ధిమంతుడు ఎవడో వాడికి ఇచ్చేయమన్నాడు. ఎవరికి వెళ్తుంది ఆలోచించండి. రామాయణంలో ఎవరికి వెళ్ళదు, మన ఆంజనేయుడు వెళ్తుంది. పౌరుషం అయిందే, పరాక్రమం అయిందే, బుద్ధి అయిందే. వెంటనే అమ్మమ్మని ఆలోచించలేదు. దదవు సా వాయుపుత్రాయ పాదాదిగా కూర్చున్నాడు ఆంజనేయ సార్, ఆయన మెళ్ళ పడేసి అలా ఇప్పించాలి. నువ్వు నీ చేతితో ఇవ్వకూడదు. నీ చేతితో ఇస్తే అందరికీ ఇచ్చినట్టు లాంఛనంగా ఇచ్చినట్టు ఉంటుంది. నువ్వు ఆమెకి ఇచ్చి ఆమె ఎవరికి ఇవ్వడమో అని ఆలోచిస్తూ ఉంటే కొన్ని గుణాలు చెప్పి ఎవరికి ఉండే వాడికి ఇయ్యి అంటే ఆవిడ చేతితో వాడి మెళ్ళో వేసింది ఆంజనేయుడికి, అలా మా మెళ్ళో వేయించి మా గోపదం చెప్పేవాడికి ఇలాంటి వాడు ఎవరో వాడికి ఇయ్యి అంటే అప్పుడు నాకు ఇస్తే తల్లి అది మా గుణం రాగా మాకు సమ్మానం నాడు పుహుషం పరిశీన నన్ను రాగా ఏమిటేమిటి కావాలి? చూడగమే తోళ్వడయే తోడే చెవిప్పువే పరగమే. నిన్న లిస్టులో 6, ఇవాళ లిస్టులో 5. ఏమిటి స్త్రీలకి సాధారణంగా పెద్ద ఇష్టం? నగలు, నెక్స్ట్ శారీస్. అంటే 2 ఇప్పుడు కూడా స్త్రీల విద్య కోరేటువంటి ముందు నగలు కావాలి, తర్వాత చీర కావాలి.
అప్పుడు